ప్రియ ఆత్మీయ స్నేహితులారా, మీ అందరికీ శుభ సమయంలో నా యొక్క వందనములు తెలియజేసుకుంటున్నాను. దేవాతి దేవునికి నా స్తుతులు, స్తోత్రములు, కృతజ్ఞతలు. ఈ క్షణం మనము దేవుడిచ్చినటువంటి కొన్ని ముఖ్యమైన మాటలను మనం చదువుకుందాం. అది సామెతల గ్రంథం నుంచి 16వ అధ్యాయం నుంచి 17వ వచనం నుంచి కొన్ని మాటలు మనం ఇప్పుడు జాగ్రత్తగా చదువుకుందాం. ప్రియ స్నేహితులారా, ప్రభువు మనకి చెప్పినటువంటి గొప్ప మాటలను మనం చదువుకుందాం. చెడుతనము విడిచి నడుచుటయే యథార్థవంతులకు రాజమార్గము. తన ప్రవర్తన కనిపెట్టివాడు తన ప్రాణమును కాపాడుకొనును. నాశనమునకు ముందు గర్వము నడుచును, పడిపోవుటకు ముందు అహంకారమైన మనస్సు నడుచును. గర్విష్ఠులతో దోపుడు సొమ్ము పంచుకొనుట కంటే దీన మనస్సు కలిగి దీనులతో పొత్తు చేయుట మేలు. ఉపదేశములకు చెవి ఎక్కువాడు మేలునందును. యెహోవాను ఆశ్రయించేవాడు ధన్యుడు. జ్ఞాన హృదయుడు వివేకి అనబడును. రుచిగల మాటలు పలుకుట వలన విద్య ఎక్కువగును. తెలివిగల వానికి వాని తెలివి జీవపు ఊట. మూఢులకు వారి మూఢత్వమే శిక్ష. జ్ఞానుని హృదయము వాని నోటికి తెలివి కలిగించును. వాని పెదవులకు విద్య విస్తరింపజేయును. ఇంపైన మాటలు తేనెపట్టు వంటివి, అవి ప్రాణములకు మధురమైనవి, ఎముకలకు ఆరోగ్యకరమైనవి. ఒకరి మార్గము వాని దృష్టికి యథార్థముగా కనబడును, అయినను తుదకు అది మరణమునకు చేరును. ఏదైనను దేవుని చిత్తమునకు వదిలివేయాలి, దేవుని అడగాలి, దేవుని బ్రతిమాలు కొనాలి. అది దేవుడు దయచేసినది మన యొక్క భాగ్యమని మనం అనుకొనటం మంచిది. ప్రియ స్నేహితులారా, దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.